హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఉచ్చులు బిగుస్తున్నాయి, ఒక్కొక్కళ్ళకి ఉచ్చులు బిగుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి చొప్పున ఉచ్చులు బిగుస్తున్నాయి. ఎందుకు మాట్లాడతానంటే 100% ఎవరైతే మెయిన్ టార్గెట్ అయి ఉంటారో వాళ్ళ మీద కేసులు అనేవి జరుగుతున్నాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ టార్గెట్లోకి ఎవరు వచ్చారంటే కనుక వల్లభనేని వంశీ గారు. కాబట్టి ఈయనకి ఉచ్చు బిగిసినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కనుక ఆయన చేసిన కొన్ని పనుల్ని వాటిని దర్యాప్తు చేసి విచారించి ఆయనకి అరెస్ట్ అయితే కనుక చేయడానికి కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుంది 100%. ఎందుకంటే ఆయన కారు డ్రైవర్ పేరు మీద గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు గ్రామం పరిధిలో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. మట్టి తవ్వకాల అనుమతులు తీసుకుని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేశారు. అనుమతులు కొన్ని, తవ్వింది కొన్నంత. కాబట్టి ఆ కారు డ్రైవర్పై ఆల్రెడీ కేసు నమోదైంది, అది దర్యాప్తులో ఉంది. అదే కాకుండా గన్నవరం ఎమ్మెల్యే అనధికార పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద బాపులపాడు మండలంలో 2 ఎకరాల మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని, అంటే తీసుకునేది 2 ఎకరాలకైతే కనుక మట్టి తవ్వటం ఇష్టారాజ్యంగా తవ్వేయటం అయితే జరిగింది. కాబట్టి ఏంటి ఇంత దారుణంగా తవ్వేశారు ఎవరో ఏంటని విచారణ చేయగా ఏంటంటే ఆయన పిఏని అడగగా, అయ్యి బాబాయ్ నాకేమీ తెలియదు, అసలు దీంతో నాకేమీ సంబంధం లేదు, ఏదో ఆధార్ కార్డు ఇమ్మంటే నాకు అంతకుముందు ఏదో విచారణ ఉందో దాని గురించి ఆధార్ కార్డు ఇమ్మంటే ఇచ్చాను, ఏదో సంతకాలు పెట్టమంటే పెట్టాను, కానీ నాకు ఈ విషయం అసలు తెలియదు అనేది కనుక ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే రైతుల పొలాల్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపినందుకు దాని మీద విజిలెన్స్ విచారణ అయితే కనుక జరుగుతుంది. కాబట్టి 2 ఎకరాలు తీసుకున్నా, 3 ఎకరాలు తీసుకున్నా, ఎంత తీసుకున్నప్పటికీ రూపాయి కూడా సీనరేజీ కట్టకుండా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అయితే కనుక తవ్వేశారు, తరలించేశారు, ఇలాగ అక్రమం చేశారని చెప్పేసి అయితే కనుక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, పైగా రివర్స్లో ఏం జరిగిందంటే కనుక రైతులకు నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే ఆ రైతులు పొలాల్లో మట్టే కాబట్టి అది ఆ రైతులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు మాకు సంబంధం లేదని వాళ్ళు గోలబెట్టడంతో విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది, ఆల్రెడీ జరుగుతుంది. వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఎంక్వైరీ చేసి ఒక నివేదికను తయారు చేస్తున్నారండి. అంతేకాదు, ఆల్రెడీ అనేక కేసులు ఎదుర్కొన్న వంశీ గారు ఎలాగైతే ఆల్రెడీ అంతకుముందు కేసులు ఉన్నాయో వాటితో పాటు ఏవైతే ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న అక్రమ మట్టి తవ్వకాల కేసు కానీ, అలాగే మైనింగ్కి సంబంధించి కానీ, ఇలాగ ఒకటి కాదండి, ప్రతి దాని మీద కొన్ని కేసులు అయితే కనుక మోపవుతున్నాయి. అంతేకాదు, విజిలెన్స్ అధికారులు వంశీకి సంబంధించిన అనుచరులు, వంశీ వీళ్ళంతా కలిపి, వల్లభనేని వంశీ గారు వీళ్ళంతా కలిపి ఎక్కడెక్కడైతే తవ్వారో, ఏ పొలాల్లో అయితే మట్టి అయితే తవ్వారో ప్రతి గుంటతో సహా, ఎంత లెక్క ఉంటే అంత లెక్క గుంటలతో సహా కొలతలు తీసుకుని మరి వాటిని కొలతలు తీసుకుని ఒక నివేదిక తయారు చేస్తున్నారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వేశారనేది. కాబట్టి ఎంతైతే మట్టి వస్తుందో దానికి 10 రెట్లు జరిమానా అయితే కనుక విధించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కూలీల పేరు మీద, అలాగే డ్రైవర్ల పేరు మీద దరఖాస్తులు చేసి మట్టిని తవ్వేశారు. కాబట్టి అంతేకాదు, తీసుకున్నాయేమో గోరంత అనుమతులు, కానీ తవ్విందేమో కొన్నంత. కాబట్టి అవన్నీ కూడా అక్రమంగా జరిగాయి. కాబట్టి ప్రభుత్వానికి విజిలెన్స్ ఒక నివేదిక తయారు చేసి ఇవ్వబోతుంది, ఆల్రెడీ తయారైపోయినట్లు లెక్క. కాబట్టి 100 కోట్ల 200 కోట్లు అనేది కాదు, సుమారు 1000 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు వంశీ గారికి. కాబట్టి అక్కడ జరిగిన అక్రమాల అన్యాయాలు అంత దారుణంగా ఉన్నాయి. మొత్తం మట్టంతా తవ్వేశారు. విజిలెన్స్ విచారణలో తేలింది ఏంటంటే, తేలుతున్న ప్రతిదీ కూడా 100% వల్లభనేని వంశీ గారికి ప్రతి చర్య కూడా ఆయన మెడకు ఉచ్చు బిగుసుకోరుంది. ఇదండి ఏదైతేనండి, మొత్తానికి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అవ్వడానికి దగ్గరలోనే ముహూర్తం అయితే కనుక కూటమి ప్రభుత్వం ఫిక్స్ చేసి ఉంటుంది అనేది నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, పక్కాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.